హిందువుల మీద దాడి అనేది ఎట్లా చూడాలి? ఎందుకంటే దీన్ని ఇంతకు ముందు కూడా ఇలాంటి ర్యాలీలు చాలా చేసాం. అంటే హిందువులను ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి ర్యాలీలు చాలా చేసాం ఇంతకు ముందు. మరి ఇప్పుడు కూడా చేస్తున్నాం. అంటే మరి ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. మరి ఎట్లా? మీరు అట్లా అనుకుంటున్నారు మార్పు రావట్లేదని. ఈ రోజు ఇంతమంది హిందువులు రోడ్ల మీద దిగి వస్తున్నారంటే మార్పు వస్తుంది. ఈ రోజు ఇంతమంది ఆడవాళ్ళు బయట వాళ్ళ ఇల్లులు వాళ్ళ సంసారాలు వదిలేసి రోడ్డు మీద దిగుతున్నారంటే మార్పు వస్తుంది. ఒకటి మార్పు ఎక్కడ రావట్లేదు అంటే ప్రభుత్వంలో మార్పు రావట్లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వరకు అయితే ఇట్లాంటి విషయాల్లో చర్య తీసుకోకుండా ఉంటుందో అప్పుడు వరకు ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మీరు ఒకటే చెప్పండి, మీరు మీడియా వాళ్ళు సిఏ ఈ రోజు పాస్ చేసి ఉంటే ఇవి అన్ని అవుతుండేనా? ఈ రోజు ఆ బార్డర్ అటువైపు మన హిందువులు ఇంత వరకు నడుమ వరకు నీళ్ళలో నిల్చుని ఉన్నారు రిక్వెస్టింగ్ ఎంట్రీ టు ఇండియా, కానీ వాళ్ళకి ఎంట్రీ దొరకట్లేదు. మీరు ఇప్పుడు రైట్ నౌ హైదరాబాద్ లో వెళ్ళి ఇల్లీగల్ రోహింగ్యాస్ ఎంత మంది ఉన్నారు వాళ్ళని వెతకండి. మీరు ఇదే రాజకీయ నాయకులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక నినాదం చెప్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అది వర్తించట్లేదు? రాజకీయ నాయకులు అవి చెప్తారు ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, కానీ ధార్మికుల నాయకులు అవి చెప్తున్నారా? ఇస్లామిక్ నాయకులు అవి చెప్తున్నారా మీకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని? వాళ్ళు అనట్లేదు కదా, ఎందుకంటే వాళ్ళ దాంట్లో అది లేనే లేదు. మనం కాఫిర్లము, హిందువులు వాళ్ళకి కాఫిర్లు. ఎందుకు హిందువులనే టార్గెట్ చేసేదంటారు? ఎందుకంటే వాళ్ళకి రిలీజియస్ మ్యాండేట్ ఉందండి. సూరా 9.5 అండి రాసున్నది. కాఫిరు ఎవరైతే వాళ్ళ మతము వాళ్ళ దేవతాన్ని నమ్మలేని వాళ్ళు కాఫిర్లు. మనకు బతకడానికి హక్కు లేదు, వాళ్ళ పరంగా మనకు బతకడానికి హక్కు లేదు. అందుకనే మనం ఎక్కడ దొరుకుతామో అక్కడ వాళ్ళు ఛాన్స్ దొరకంగానే మనల్ని నరికేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఇట్లా అయిపోయేది లేదు. Until the government intervenes, central government has to intervene. Central government ఇప్పుడు వరకు బంగ్లాదేశ్ అంబాసిడర్ ని సమన్ ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు వరకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎందుకు తగ్గించుకోలేదు? ఎవరు చేయాలి? అక్కడ ఉన్న 1 కోటి హిందువులు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? వాళ్ళని లోపల రానియట్లేదు, వాళ్ళకి అక్కడ ఉండడానికి లేదు. ఎక్కడ పోవాలి ఆ హిందువులు? ఎవరి బాధ్యత అది? అంతే. మహిళల మీద కూడా దాడి జరిగింది, మరి అక్కడ మరి ఎట్లా చూస్తారమ్మా? అంటే హిందూ మహిళలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. హిందూ అని కాదండి, మహిళలు ఎక్కడ చూసినా కూడా పిల్లలు కూడా చూడట్లేదండి. ఇండియాలోనూ సరే ఎక్కడన్నా దేర్ ఇస్ నో సేఫ్టీ. ఆడపిల్లలకి ఎక్కడుంది సేఫ్టీ? సరే ఇలా మేము రోడ్డు మీద వచ్చినా కూడా మాకు అవకాశం కూడా, మాకు ఆ స్వేచ్ఛ కూడా లేదు. మేము పోరాడడానికి కూడా మాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. సో ఎక్కడ వాళ్ళకు దారి ఇస్తున్నాం మేము. మీరు ధైర్యంగా చేయరా, మీరేమన్నా మీకు పోలీసు వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక వాయిస్ రేజ్ చేస్తున్నాము, పిల్లలకి ప్రొటెక్షన్ కు, ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ వాయిస్ రేజ్ చేస్తున్నాం, మమ్మల్ని అనగదీస్తున్నారు. రేపు మీరు కూడా చూస్తున్నారు, బంగ్లాదేశ్ లో ఎన్నో మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా అక్కడ దేనికి కాలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చేత అవ్వట్లేదు అక్కడ క్రౌడ్ ని మెయింటైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. రేపు మన దేశంలో కూడా ఇదే పరిస్థితి వస్తే ఎలా? నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పోలీస్ వాళ్ళకు కూడా మేము ఒక వాయిస్ రేజ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ దారుణం ఏం చేయట్లా, కత్తిలు పట్టుకుంటలేము, కర్రలు పట్టుకుంటలేము. మా వాయిస్ 10 మందికి వినిపించినట్టు లోకం దునియా మొత్తం వినిపించడానికి మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. మమ్మల్ని ఎందుకు ఈ ర్యాలీని ఆపిస్తున్నారు మీరు? ఇంకా ఎన్ని నాళ్ళు మమ్మల్ని అనగదొక్కుతారు? ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి వస్తాము? స్వేచ్ఛ అంటున్నారు, వేరే స్వేచ్ఛ ఎక్కడుందండి? స్వేచ్ఛ మాకు కావాల్సింది మా పిల్లల ప్రొటెక్షన్. రేపు ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు? వాళ్ళే మమ్మల్ని అనగదొక్కితే మాకు ప్రొటెక్షన్ లేదు సార్. మాకు ఇక్కడ ప్రొటెక్షన్ లేదు. దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఇన్ హైదరాబాద్, దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. మేము బంగ్లాదేశ్ వరకు ఎందుకు, మన దేశంలో కూడా లేదు ప్రొటెక్షన్. రోజు రోజుకి ఎన్నో దాడులు. ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసి చేస్తున్నారంటారు, లేకపోతే ఓన్లీ హిందూనే సార్, కేవలం హిందూనే. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, ఒక్క ముస్లిం అమ్మాయి పేరు బయటికి రావట్లేదు. లవ్ జిహాద్ ఉన్ని లేదా అమ్మాయి చిన్న పిల్లల మీద దాడులు జరగనియండి. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం రాష్ట్రం కావాలి వాళ్ళకు. ఆల్రెడీ అన్ని అయిపోయినాయి సగం. ఇప్పుడు యూకేలో చూస్తున్నారు మీరు, యూకేలో కూడా అగేన్స్ట్ అయినారు. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్స్ ఎక్కువ అవుతున్నారు, మత ధర్మాలు మారుతున్నారు. చాలా మంది భయంతో, ఇష్టం లేకుండా కూడా మారుతున్నారు. అంటే వాళ్ళ ఇస్లామిక్ స్టేట్, అన్ని ఇండియా కంట్రీస్ అన్ని ఇస్లామిక్ కంట్రీ కావాలని చెప్పి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు.
సో దిస్ ఇస్ ద ఓన్లీ ఒపీనియన్ సార్. అంటే ఈ ర్యాలీల వల్ల మారుతుంది అంటారా మరి ఈ పరిస్థితి కానీ? కదండి, మనం అందరం పోరాడితేనే ఇది అవుతుంది, పోరాడకుండా మాత్రం కాదు. రేపు తొట్టల్లో ఉన్న ఆడపిల్ల కూడా స్వతంత్రం లేదు. ఇంతకు ముందు ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే చదువుకోవడానికి ఏమవుతుందని తల్లిదండ్రులు బయటకు పంపించలేదు. మళ్ళీ ఇప్పుడు అదే వచ్చేటట్టుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి చదువుకుని చిన్న పిల్ల, నర్సరీ పిల్ల కూడా రేపు జరుగుతుంది, సెకండ్ క్లాస్ పిల్లకి రేపు జరుగుతుంది, 9th క్లాస్ పిల్లలకి రేపు 9th క్లాస్ పిల్లోడు సెకండ్ క్లాస్ అమ్మాయిని రేపు చేసినాడు. 9th క్లాస్ అబ్బాయికి ఏం తెలుసు? మగ పిల్లగానికి అన్ని వదిలేయడం కాదు, ప్రతి ఒక్కరు చూడండి జాగ్రత్తగా. తల్లి అంటే ఏంటి, మీ తల్లి ఎట్లా ఉంది, నీ ఇంట్లో అక్కజనులు లేరా, ఎవరు లేరా? ఆడపిల్ల వాళ్ళని చూసినప్పుడు దేవతగా చూడండి అని చెప్పి తల్లిదండ్రులు నేర్పించండి. ఆ విధంగా కాకుండా వదిలేసేస్తే ఇప్పుడు ఎట్లాంటి చేసేది? ఆడపిల్లని కళ్ళాలంటే అపర్షన్ చేసుకోవద్దు, ఇది నేరం అంటున్నారు, కానీ అపర్షన్ చేసుకోవాలా? ఎందుకని? ఆడపిల్లకి రక్షణ లేదు. ఈ రోజు కలకత్తా ఘటన కూడా దీనికి ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని అన్ని మొత్తం అంతటా కలకత్తా గానీ ఎక్కడ గానీ ఢిల్లీలో గానీ ఎక్కడ కన్నా అసలు ఆడపిల్లకి రక్షణ అనేది లేదు. అమ్మా, అంటే ఈ సెక్యులరిజం వల్ల మెయిన్ ఇదంతా జరుగుతుంది. అంతే అంతేనండి, అంతే. థ్యాంక్ యూ. వాళ్ళ రాష్ట్రం కావాలని చెప్పి ఇలా దాడి చేస్తున్నారు. సేఫ్టీ లేదు సార్. మమ్మల్ని అనుదీసేది మెయిన్ కారణము ఇక్కడ ఉన్న వ్యవస్థ. మా వాయిస్ బయట తీసుకురావట్లేదు, మా బాధలు బయట తీసుకురావట్లేదు. ఆడపిల్లలు గన్నాలంటే ఇంతకు ముందు డౌరీ గురించి అయ్యో ఆడపిల్ల నాన్న అనేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆడపిల్లలు గన్నాలంటే ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.